హలో అందరికీ ఇంకొక వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చేసిన ఇదైతే నా ఈవినింగ్ రొటీను. ఈ వీడియోలో ఏమేమి ఇంక్లూడ్ అయిందని చెప్పేసి ముందైతే చిన్న ట్రైలర్ లాగా అయితే యాడ్ చేసిన. ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే నా మీద ఉండాలైతే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ అయితే చూసిరు కదా, సో ఈవినింగ్ రొటీన్ అన్నమాట. గదైతే షూట్ చేస్తాను ఇవాళ. జర వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జర సబ్స్క్రైబ్ చేసుకొని జరంత మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక ఈ వీడియోలు తీసుడేమో కానీ, ఈ ఛానల్ మొదలు పెట్టుడేమో కానీ, మాటికి గడికి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుడు, ఫోన్ చూసుడు అయితే బాగా అలవాటు అయింది. ఇక వీడియో పెట్టంగానే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి అని ఇక చూసుడు సరిపోతుంది. ఆ వ్యూస్ పెరిగేది లేదు, లైక్స్ వచ్చేది లేదు, కానీ చూసి కళ్ళు పోతున్నాయి, ఒత్తి షెయిలు పోతాయి. కానీ తప్పదు కదా, మనం ఇప్పుడిప్పుడే జర స్టార్ట్ చేసినాం కాబట్టి జర టైం అయితే పడుతుంది మన 10 నిమిషాలకు ఒకసారి గ్రోత్ అవ్వడానికి. కానీ మనం రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి కదా, మనం ఒక వీడియో అప్లోడ్ చేసి కూర్చుంటే అయిపోదు కదా. ఇక రోజు అయితే ఏదో ఒక వీడియో జరంత పెడితేనే జర ఛానల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఆ వ్యూస్ పెరిగేది, లైక్స్ వచ్చేది, అందరు మన ఇంట్లో వేసుకునే ఏం పనులు చేస్తారో నేను కూడా అదే చేస్తాను. కాకపోతే జర నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా కాబట్టి వాటి చేసే పనులు ప్రతి పనిని షూట్ చేసుకోవాలి. ఇక ఈ షూట్ చేసుడు అయితే మామూలు కష్టం కాదురా నాయన. అసలుకి చిన్నదానికి అటు తిప్పాలి, ఫోన్ ఇటు తిప్పాలి, ఊరికి కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవాలి, వీడియో రికార్డ్ అవుతుందా కావట్లేదా, మంచిగా వస్తుందా రావట్లేదా, ఇది చూసుకుని సరిపోతుంది. మస్తు కష్టం అవుతుంది అసలు. ఇప్పుడు ఒకసారి మా ఇల్లు చూడండి ఎట్లున్నదో, అసలు భయపడి చచ్చిపోతారు అనమాట. చూపిస్తాను ఇక్కడ. ఏందక్క ఇదంతా గిట్ల గీసిన సోఫాలల్లా అనుకుంటుర్రా? ఇక అసలు మా ఇంట్లో చీమలు కట్టుకున్న ఇంట్లో మేము ఉంటున్నామో, మా ఇంట్లో చీమలు ఉంటున్నాయో అర్థం కావట్లేదు. ఎక్కడ చూడు గీ చీమలే పుట్టలు కుప్పలు ఉంటాయి. దానికి తోడు నా బిడ్డ అయితే ఏది తిన్నా సగం కింద సగం కడుపులా. ఇక ఏది పడేసినా చీమలు అయితే పుట్టలు వస్తాయి. అందుకనే ఇక లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, ఇక అయితే తెచ్చి ఇక్కడ మొత్తం గీకిన. ఇక అదంతా మొత్తం అవి చచ్చిపోయినాక ఊకుదామని చెప్పి ఇక అవి అన్నీ అయిపోయినాక మంచిగా ఇల్లు అయితే క్లీన్ చేసి ఇక దాన్ని అయితే ఊడ్చేసిన మొత్తం ఒక వెట్ క్లాత్ తీసుకొని. ఇక తర్వాతకి అట్లనే గిన్నెలు తోముదామని చెప్పి ఇక చాలా ఉన్నాయి మధ్యాహ్నం నుంచి గిన్నెలు. ఇక అవన్నీ తోమేసుకొని అట్లనే పాపకు స్నానం పోద్దామని నీళ్ళు అయితే పెట్టేసిన. ఈ గిన్నెలు అయితే పొద్దుకు 4-5 సార్లు తోముతా కావచ్చు నేనైతే. అసలుకి తోముతూనే ఉంటా, అది ఎప్పుడు ఖాళీగానే ఉండదు. అసలు ఇంకు పడుతూనే ఉంటాయి ఒక్కొక్క గిన్నె. ఏందో ఏమో ఈ గిన్నెలు కి జీతం ఏదన్నా ఉంటే బొచ్చ పైసలు సంపాదించుకోవచ్చు, అసలు అట్లుంటుంది. ఇక ఇది ఓమిన తర్వాతనైతే ఇక పిండేసిన బట్టలు ఉంటాయి కదా, అయితే నీళ్ళన్నీ ఆరిపోయినాయి అని చెప్పి ఇక నేను బట్టలు అయితే ఆరేస్తాను. అదేందక్క వాషింగ్ మిషన్ ఉంది కదా, గల్లు వేసుకోవచ్చు కదా, ఎందుకంత కష్టపడి వింటాను అని అనుకోవచ్చు. ఇక వాషింగ్ మిషన్లో ఎత్తే ఎందుకో మంచిగా అనిపించదు నాకైతే. అసలు అంత ముడతలు ఇక మళ్ళీ చక్కగా మురికి పోయినట్టే అనిపించదు. ఇక అందుకే ఒక వారానికి 4 సార్లు బట్టలు ఎత్తే 2 సార్లు వాషింగ్ మిషన్లో 2 సార్లనన్నా చేయితోటి విండుడు అయితే అలవాటు చేసుకున్నా. చేయితోటి విండుతోనే మంచిగా అనిపిస్తుంది అబ్బా. అసలు మురికి మంచిగా పోతే మనకు నచ్చినట్టు విండుకోవచ్చు. ఇక వాషింగ్ మిషన్ ఏమో అస్సలు మంచిగా అనిపించదు. ఇక ఇది మన సిటీలో ఉన్న వాళ్ళకి అంతో ఇంతో సెట్ అవుతుంది, కానీ ఇక ఊర్లలో పొలం పనికి పోతారు కదా, అట్లాంటి వాళ్ళకైతే వాషింగ్ మిషన్ అస్సలే సెట్ కాదు. ఇక మొత్తానికి అయితే పాపకైతే స్నానం పోసి ఆమెనైతే మంచిగా రెడీ చేసి దువ్వి టీప్ టాప్ రెడీ చేసి ఇక్కడ పోజులు కొడతాను చూడుర్రి. ఇక హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాంది. ఈ ఇంట్లోనైతే పన్నీర్ ప్రిపేర్ చేసిన. ఇక అదైతే తీసి బాక్స్లో పెట్టి ఇక స్టోర్ చేద్దామని చెప్పి పెట్టేసిన. ఇక నెక్స్ట్ అయితే పాపకి పాలు తప్పిద్దామని చెప్పి ఇక పాలు అయితే వేడి చేసి ఇక అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసిన. ఇక బూస్ట్ హార్లిక్స్ అన్నీ ఎందుకని ఇక డ్రై ఫ్రూట్సే పౌడర్ వేసి ఇలా అయితే యాడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ అయితే కాసేపు పైకి పోయి వచ్చినాం. ఇక ఊకి ఇంట్లో ఉంచితే ఊక పిచ్చిలు ఎత్తుంది పాపకు కూడా అని చెప్పి ఇక పైకి కాసేపు క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి ఇక పైకి తీసుకుపోయి కాసేపు ఆమెతో పాటు నేను కూడా ఎగిరి ఇక కిందికి అయితే వచ్చినాం. ఇక అవును, మీరు ఇంతకీ దసరా షాపింగ్ చేసిరా? పండగ అయితే దగ్గరకు వస్తుంది కదా, చేసిరా చేయలేదా, ఎక్కడ వేసిరా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఏం చేయలేదు అబ్బా, ఎందుకంటే ఇక దసరా వెళ్ళంగానే నా బిడ్డది అయితే బర్త్డే వస్తుంది. ఇక అప్పటికిప్పుడు 2 సార్లు కొనుడు ఎందుకని ఇక ఏం కొనలేదు, ఇక ఒకసారి కొనుక్కుందామని చెప్పి. ఇక గిన్నె అయితే బియ్యం అయితే జరుగుతానా, అలా కొన్ని మెరుగలు ఉన్నాయి కదా, ఒట్ల గింజలు ఆడాడు ఉంటాయి కదా, అవి అయితే ఏరి ఇక మళ్ళీ బియ్యం కడుక్కొని పెట్టుకుంటే కొద్దిసేపు నానితే అన్నం అయితే మంచిగా అవుతుంది. ఇక అందుకనే ఒక ½ an hour అన్న బియ్యం కడిగి పెడితే మంచిగా నానతాయి అని చెప్పి
ఇక అట్లయితే చేసిన. ఇక రేపటికైతే దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమైతే నానబెట్టలేదు, మర్చిపోయినా. ఇక రేపు ఏం టిఫిన్ చేద్దామని ఆలోచించి ఇక పెసరట్టు వేద్దామని పెసర్లు కొన్ని బియ్యం అయితే ఇక నానబెడుతున్నా. ఇదైతే ఫర్మెంట్ చేసే పని ఉండదు కదా, అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోవచ్చు. ఇక ప్రోటీన్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇక అప్పుడప్పుడు అయితే ఇట్లా దోశలు వేసుకుంటే మంచిది. ఇక ఇవైతే నానబెట్టి పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ అట్లనే ఇక బియ్యం కూడా నానే అని చెప్పి ఇక అన్నం అయితే వండుతున్నా. ఇక వండి పాపకు తినిపించేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. ఇంకా కొంచెం ఎర్లీగానే తినిపిస్తా, మరీ లేట్గా తినిపిస్తే డైజెస్ట్ కాదు కదా పిల్లలకి డిన్నరు. ఇక ఇక్కడ పెద్ద పని నాకు ఇది తినిపించడం అయితే. వామ్మో అయ్యో ఎన్ని కథలు చెప్పాలో నాకే తెలియదు అసలు. వాడొత్తాడు వీడొత్తాడు, వాడిని కొడదాం వీడిని కొడదాం, బాములు వస్తాను, ఇది అది ఏదో ఒకటి వరితే ఇంక అప్పటికి కానీ తినదన్నమాట. ఒక అర్ధగంట సేపు సతాయించుకొని తింటుంది. ఇక నెక్స్ట్ అయితే అందరం డిన్నర్ చేసిన తర్వాత ఇక మళ్ళీ గిన్నెలు వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ చేస్తే లాంగ్ వీడియో అవుతుందని చెప్పి ఇక్కడైతే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. చూసిరు కదా వీడియో అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అయితే మర్చిపోకండి. అట్లనే మనదైతే కొత్త ఛానల్ కదా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, అట్లనే ఎంకరేజ్ చేయండి. ఉంటాం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.